బాగున్నారా సార్? ఎండలు ఎంత వేడిగా ఉన్నాయో అట్టే ఉంది ఈ రాజకీయ పరిస్థితి కూడా ప్రస్తుతానికి. ఎలక్షన్ ఎండలే కొంచెం బెటర్ గా ఉంది, రాజకీయం అంతకన్నా వేడిగా ఉంది. అదే బట్ అయితే ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అయితే బాగుంటది అంటారా? చంద్రబాబు నాయుడు రాకపోతే అడకదినిపోతుంది ఆంధ్రప్రదేశ్, ఇదైతే కన్ఫామ్. జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చారని కొంతమంది మాట్లాడుతున్నారే గానీ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా వెనకబెట్టే వార్తల గురించి ఎవరికి అర్థం కావట్లేదు. 9 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయి. ఒకప్పుడు 300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 800, 900 వస్తుంది. బస్ ఛార్జెస్ ఒకప్పుడు 30 రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు 70 రూపాయలు వెలుగుతుంది. మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అంతవరకు ఏం మాట్లాడదాం, లేని దాని గురించి మనకి దేనికి. ఇప్పుడు జగనన్న ఇల్లు అంటున్నారు, మరి జగనన్న ఇల్లు పులివెందుల్లో 7,000 చిల్లర శాంక్షన్ అయ్యాయి. మాది పులివెందుల కాన్స్టిట్యూన్సీనే. 7,000 ఇల్లు శాంక్షన్ అయితే పూర్తి అయింది 300 ఇల్లు. ఆ పూర్తి అయింది అనడానికి కూడా లేదు. ఇప్పుడు అయ్యే పొజిషన్లో ఉన్నాయి, ఇంతవరకు అక్కడ కూడా చేరింది లేదు. మా సొంత నియోజకవర్గం, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తర్వాత మా ఎమ్మెల్యే, మరి మా ఊర్లోనే మాకు ఏం జరగనప్పుడు ఇంకా రాష్ట్రాన్ని ఏం ముద్రించాడని మేము నమ్మాలా? చెప్పండి అన్న. మాట్లాడదంటే ఏం తప్పేం లేదు. అసలు ఏంటంటే సొంత నియోజకవర్గంలోనే నువ్వు న్యాయం చేయలేనప్పుడు నువ్వు ఇంకా బయట రాష్ట్రం అంతా ఎప్పుడు బాగుపరుస్తావు, ఎప్పుడు చేస్తావు? చేశారు సంక్షేమం అని, ఏది చుట్టూ ఉన్న రింగ్ రోడ్లు మేకప్, సెంటర్లలో విగ్రహాలు, ఇవే అభివృద్ధి అంటే? ఆ చుట్టూ ఉన్న రింగ్ రోడ్లకి ఆ విగ్రహాలకు పెట్టిన వాటిలో పావలా వంతు పెట్టినా కూడా ఈ పాటికి 7,000 మందికి ఇల్లు ఉండేవి. అది ముఖ్యమంటారా? చుట్టూ ఉండే రింగ్ రోడ్లు, వాటికి ఉన్న లైట్లు, మధ్యలో విగ్రహాలు ఇంపార్టెంట్ అంటారా? ఏది జనాలకు ముఖ్యం? ఏది గవర్నమెంట్కి మంచి పేరు తెస్తుంది? మీరు చెప్పండి. ఇల్లు ఖచ్చితంగా ఒక పేదవాడు ఒక చోట పడుకొని నిద్రపోయి ప్రశాంతంగా కూడా పని ఒకటి చేసుకోవాలంటే ఒక పేదవాడికి ఇల్లు ఖచ్చితంగా తినేవాడు 2 పూట్లైనా తిని పడుకుందాం లేని ధైర్యంగా ఉంటాడయ్యా. ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఎవరైనా ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అట్లాంటప్పుడు మరి ఒక పక్క ఏమో మళ్ళీ మొన్న రీసెంట్ స్టేట్మెంట్ 9 లక్షల చిల్లర ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్కు అని. ఎక్కడ మరి 9 లక్షల ఇల్లు? ఈ 9 లక్షల ఇళ్ళకి వచ్చిన డబ్బులు మొత్తం తీసుకెళ్లి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్, విజయవాడలో ఒక ప్యాలెస్, మరి వాటికి ఏమైనా మళ్ళీ ఇచ్చారా? ఏ పేదలకు అందాల్సిన ఇళ్ళ డబ్బులు కూడా అటువైపు ఏమైనా డైవర్ట్ చేశారేమో మా డౌట్. అంతే కదా. ఆయన ఆయన ప్రధానమంత్రి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏముందయ్యా? 9 లక్షల ఇల్లు, పైచీలకు ఇల్లు మేము శాంక్షన్ చేశాము, ప్రధాన యోజన ఏదో సంథింగ్ ఉంది, దాంట్లో పెట్టామని చెప్పి 2 డేస్ బ్యాక్ చూశాను నేను. పెట్టారు. మరి ఆయనకి ఇల్లు ఆయన ఇచ్చాడా, ఈయన ఇచ్చాడా? సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసిందా, మరి స్టేట్ గవర్నమెంట్ చేసిందా? పోనీ ఎవరో ఒకరు చేశారులేయా, ప్రజలకు మేలు జరగాలి. మరి చేసింది ఏది? పోనీ పులివెందుల్లో అయినా చూడడానికి స్థలాలైనా మిగిలాయా మాకు? పోతే దానమ్మా ఇల్లు అయితే పోతే ప్లేస్లు అయినా ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు ప్లేస్ ఎక్కడ, పట్ట చేతిలో ఉంది, ప్లేస్ ఎక్కడ ఉందో తెలియదు. పట్ట చేతిలో ఉంది, ప్లేస్ ఆడుందో నాకు కూడా తెలియదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓకు తెలియదు. ఇన్ని ఆడ కట్టాలా? ప్లేస్ ఆడుందో తెలియకోకుండా పట్టా మీద కట్టాలనా? ఏ అన్నా, మేము జగన్మోహన్ రెడ్డిని విమర్శించదలుచుకోలే. నేను సంక్షేమం చేశానని మీరు చెప్పుకొని తిరుగుతున్నారు కదా ప్రజల్లో. ఏది మీ సంక్షేమం మాత్రం క్వశ్చన్ చేస్తున్నా. నాకు ఒక ఓటు అనేది ఉంది కాబట్టి ఒక ఓటర్గా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఆయన చేసింది మరి ఆయన వరకు వెళ్తున్నాయో మాలాంటి సామాన్యుని కొంత ఈ టైంలోనే వాళ్ళకి వినపడుతుంది తప్ప మిగతా టైంలో ఎవరో నువ్వు కొనికిసుగా కొట్టమంటారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే అని పేరు చెప్పుకుంటున్నాము, ఒక సామాన్యుడిగా మేము అతన్ని కలవగలుగుతున్నామా? మాకు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా చెప్పుకోవడానికి ఆయన కలవగలుగుతున్నాం. ఎమ్మెల్యే అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా అక్కడి నుంచే పోటీ చేశారు కాబట్టి ప్రజలకు కూడా తెలుస్తుందని చిల్లర మెజార్టీతో గెలిపించుకున్నాము. కానీ ఆయన కలవాలంటే సామాన్యునికి అవకాశం లేదు. వస్తే ఇడపలపాయకి మంచి విఐపీలకే అక్కడ పర్మిషన్లు లేవు. సామాన్యుడు ఎక్కడికి వెళ్తాడు? ఇడపలపాయ గేట్ దగ్గర ఉంటాడు, ఆ గండి గాజు దగ్గర ఆగిపోవాలి సామాన్యుడు. ఒక బలమైన లీడరు, ఒక స్కార్పియో 10 మంది జనం ఉన్నాడు మాత్రం కొంచెం అటు ఇటుగా ఆయన వరకు చేరగలడు. ఆయనతో మాట్లాడలేడు వాడు కూడా. ఆ పై స్థాయి విఐపీలు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలరు. మరి విఐపీలతో నువ్వు ఎంతసేపు మాట్లాడున్నప్పుడు మరి విఐపీలు ఏమని ఓట్లు వాళ్ళతోనే వేయించుకోయా ఓట్లు ఈరోజు. మరి జనాలకి ఎందుకు వస్తున్నావు?
నేను ఇంకొక మాట అడగదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారిని. సార్, మొన్నటి వరకు ఇదే పులివెందులకు మీరు వచ్చారు, క్రిస్మస్కి వస్తారు, జనవరిలో వస్తారు, సార్ రాజశేఖర రెడ్డి సార్ వర్ధంతికి వస్తారు. ఎప్పుడు వచ్చినా పులివెందులు మీరు టచ్ చేస్తే ఏ రోజు బారిగేట్లు లేకోకుండా పులివెందులు మీరు అడుగు పెట్టింది మేము చూడలేదు సార్. మరి అప్పుడు ఏమన్నారు, పొలిటికల్ గా థ్రెడ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఒప్పుకోవడం లేదు, ఏవేవో మీరు చెప్పారు. అయి ఉండొచ్చు, సామాన్యులు మాకేం తెలుస్తాయి మీకు ఏం థ్రెడ్లు ఉన్నాయో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత మరి మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, మీ సెక్యూరిటీ మీకు కావాలి. ఇన్ని రోజులు 4 సంవత్సరాల 9 నెలలు ఉన్న ఈ థ్రెడ్ అంతా ఈ 2 నెలల్లో పోయిందా? మరి ఇయ్యాల ఎలా వస్తున్నారు జనాలు లేక మీరు బయటికి? బారిగేట్లు లేకుండా జనాలు లేక తిరుగుతున్నారు కదా మరి ఈరోజు. మరి అప్పుడు చంపేవాళ్ళు ఇప్పుడు చంపరా? ఏనా అప్పుడు చంపేవాళ్ళు ఇప్పుడు చంపరా? చంపుతారు కదా. మరి ఇప్పుడు ఎలా తిరుగుతున్నారు సార్ మీరు? ఇదే పని 5 సంవత్సరాలు మీరు చేసుకుని ఉంటే ఇవాళ మీరు కాళ్ళ మీద కాలేసుకుని ఇంట్లో కూర్చున్నా కూడా మీరే ముఖ్యమంత్రి. ఇవాళ ఏదైతే మీరు జనాల్లోకి వచ్చి అమ్మ అక్క అని మళ్ళీ దండాలు పెట్టడం మొదలు పెట్టారో, ఒకప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మీరు ఎలా ఉన్నారో అది మీరు యాజిటీజ్గా కంటిన్యూ చేసుకుని ఉంటే మీకు ఓటు అడగాల్సిన అవసరమే లేదండి. అదే తాడేపల్లి ప్యాలెస్లో తడిగుడ్డ వేసుకుని పడుకున్నా కూడా భారీ మెజార్టీతో గెలిపించుకునే వాళ్ళు. మీరేమో ప్యాలెస్ దాటి బయటికి రారు. ఇక్కడ పులివెందుల్లో ప్రజలు ఏదైనా చెప్పుకోవాలంటే అక్కడ ఉన్న లీడర్లు సామాన్యులకు పలకరు. పోనీ మా ఎంపీ గారికి చెప్పుకుందాం లేదు, అక్కడ సిఎస్ఓ అని అవినాష్ రెడ్డి గారు చెప్పుకుందామంటే ఆయన దొరకడు, ఆయన హైదరాబాదు, ఆయన పాప ఆయన కష్టాలు ఆయన. అది ఏం జరిగింది, ఎందుకు జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే ఆయన కోట్ల చుట్టూ స్టేషన్ల చుట్టూ ఆయన తల ఈక్వల్గా ఆయన చేస్తున్నారు. మరి ప్రజల్ని కూడా పెట్టించుకునేది చెప్పండి అన్న. నేను చెప్తున్నా, నేను చెప్పేది అంటే కానీ రాంగ్ ఉంటే మీరు చెప్పండి. కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడకూడదని ఏదైనా ఉంటే ఎవరైనా సరే ఉండేవాళ్ళు కానీ చెప్పచ్చు. నేను మాట్లాడిన దాంట్లో ఇది తప్పన్నాను. ఆయన పరిస్థితి అది. ఇది మీ అభిప్రాయం. ఎందుకంటే ఒక సామాన్యుడిగా మీరు అక్కడ పులివెందుల నియోజకవర్గంలో మీరు ఒక స్థానికుడిగా నివసిస్తున్నారు కాబట్టి మీకు ఎన్నో ఇంత బాధ కలుగుంటే ఈ మాట మాట్లాడుతున్నారు కాబట్టి మీ కూతురు వెంకటప్ప స్కూల్లోనే చదువుతుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ గురువు గారి పేరు మీద ఒక స్కూల్ కట్టించాడు. టోటల్ పుస్తకాలు, బట్టలు, షూస్ అన్ని వాళ్ళే పెట్టుకొని చదివిస్తారు పిల్లల్ని. అదొక సంస్థ ఉంది. అవి ఒకప్పుడు 4 బ్రాంచ్లు ఉండేవి. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు 4 బ్రాంచ్లు ఉండేవి. రీసెంట్గా అది ఒకటే బ్రాంచ్ అయింది, 3 బ్రాంచ్లు ఎత్తేసారు. పెద్ద ఆయన ఆశయం ఏంటంటే నా నియోజకవర్గంలో పిల్లలు అభివృద్ధి చెందాలి. ఎప్పుడు ఇది ఫ్యాషనిస్ట్ ఏరియా అనేది పోయి ఇది ఫ్యాషనిస్ట్ ఏరియా కాదు, ఇది డెవలప్డ్ ఏరియా, ఇక్కడ అంతా ఎడ్యుకేటర్స్ ఉన్నారు అని నిరూపించుకోవాలి, మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని వాళ్ళ గురువు గారి పేరు మీదట వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని చెప్పేసి పెద్ద ఆయన ఒక స్కూల్ కట్టించి వెళ్ళాడు. అది భారతమ్మ గారాండవలో నడుస్తుంది. అందులో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఒక కమాండ్ స్టడీ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఆ మధ్యలో ఏదో మగపిల్లలు ఎలాగైనా చదివించుకుంటారు, ఆడపిల్లల్ని వెనక వేస్తున్నారు అనే భావంతో భారతమ్మ గారు అబ్బాయిలను సైడ్ చేసేసి ఓన్లీ అమ్మాయిలు మాత్రమే చదువు చెప్తామని చెప్పారు. అమ్మాయిలకు మాత్రం చెప్తున్నారు. దివ్యాంగులు వాళ్ళు ఉంటారు, అది వేరే సబ్జెక్ట్, అదే స్కూల్లో అది వాళ్ళది వేరే భాగం. సో మంచి చేస్తే మంచిగానే మాట్లాడుకుంటాం, మంచిని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ వాటిలో కూడా 4 బ్రాంచ్లు ఉండాల్సిన వాటిని మిగతా 3 బ్రాంచ్లు ఎత్తేసి ఒక బ్రాంచే చేశాడు. మరి ఈసారి ఏదైనా అటు ఇటు అయితే ఆ బ్రాంచ్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మంచిదే కదా అది, దాన్ని ఎందుకు ఎత్తేయడం? అదే పులివెందుల్లో బయట నుంచి వచ్చే చీనికాయల వ్యాపారస్తులు కానీ, నిమ్మకాయల వ్యాపారస్తులు కానీ, ఎరువుల కోసము వచ్చే వాళ్ళంతా ఆ ముద్దనూరు సర్కిల్లో అన్న క్యాంటీన్ అని ఉండేది. 5 రూపాయలు ఇచ్చి అన్నం తిని వెళ్ళిపోయేవాళ్ళు పనులు చూసుకొని. ఇవాళ హోటల్కి పోతే 120 రూపాయలు 130 రూపాయలు భోజనం. అన్న క్యాంటీన్ ఎత్తేస్తాం, రాజన్న క్యాంటీన్ పెడతాం అన్నారు. ఎక్కడ రాజన్న క్యాంటీను? అక్కడ పెడతారు. జీమాన్ సర్కిల్లో కొద్ది రోజులు పెట్టారు, ఒక నెలన్నర. అవినాష్ రెడ్డి సార్ పెట్టాడు, తర్వాత ఎటుపోయిందో తెలియదు. ఇదేనా సంక్షేమం? లేదన్నా సంక్షేమం. ఇవన్నీ పక్కన పెట్టండి, మద్యపానం గురించి మాట్లాడుకుందాం.
మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతాను, లేదంటే నేను ఓటు అడగను, మీ ఎదురుగా రాను అన్నాడు మరి మా జగన్మోహన్ రెడ్డి సారు. మరి ఇప్పుడు ఎదురుగా వస్తున్నాడు అంటే మళ్ళీ మాట తప్పను మెడం తిప్పను అంటాడు. ఇప్పుడేమో మద్యపానం ఏర్లై పారుతుంది. అప్పట్లో 70 రూపాయలు పెట్టుకునే చీపు ఇప్పుడు 130 రూపాయలు పెట్టుకుంటున్నాము. అప్పుడు 100 రూపాయలు పెట్టుకునే మంది ఇప్పుడు 190, 180 పెడుతున్నాము. బారుకు పోతే వాడు ఇంకొక 80 రూపాయలు అదనంగా తింగుతాడు. మరి ఇదేనా మద్యపాన నిషేధం దీని అంటారా? తాగద్దనే కదా అబ్బా నిషేధం చేస్తామన్నారు, చేయండి. మద్యం తాగకూడదు, సామాన్యునికి అందకూడదు అనేది కదా సార్ మీ కాన్సెప్ట్. షాపులు తగ్గిస్తాం, కుదిస్తాం, కేవలం రెస్టారెంట్లకు 5 స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాం, రోడ్డు మీద ఎక్కడ దొరకకుండా చేస్తామని ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పారా చెప్పలేదా? 100% చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏది ప్రతి చోట దొరుకుతుంది కదా, ప్రతి గల్లీ గవర్నమెంటే మన అమ్మిస్తున్నారు. పోనీ అమ్మిస్తే అమ్మించారు, సరేలే, అదేం తప్పు అనడం లేదు. మద్యపాన నిషేధం చేయలేరని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో ఆ రోజు ఆయన అవసరం కోసం ఆయన చెప్పాడు, అయిపోయింది. ఆ ఇచ్చే మంది అయినా క్వాలిటీ ఇవ్వచ్చు కదా. అదన్న పబ్లిక్ టాక్. మరి అందం ఒక నాణ్యమైనది ఇస్తే హాస్పిటల్ వాళ్ళు ఎలా బాగుపడతారు అంటున్నారు జనాలు. సో మా డబ్బులు పెట్టి మేమే విషయాన్ని కొని తిని వాటికి అదనంగా మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగి అటు డాక్టర్లను ఇటు వైజాగ్ గవర్నమెంట్ వాళ్ళను మళ్ళీ మధ్యలో బైక్ రైడింగ్, కార్ రైడింగ్ అని తాగి ఇంటికి పోవడానికి అదొక అదనంగా ఫైన్లు. మద్యం అమ్మడమే ఆపేస్తాను, ప్రజలను వదిలేస్తాను అన్నావు. ఆ పని చేస్తుంటే దండం పెట్టేవాళ్ళం. నీకు ఎటు తాగాల్సిన వాడు ఆడేదాకా కష్టపడతాడు. కళ్ళ ముందర చూస్తూ కూడా తాగుడు మానేయండి ఎలా మానేస్తారన్నా? కళ్ళ ముందర షాప్ కనిపించి ఇప్పుడు నీకు ఆకలిలో ఉన్నావా, నీ కళ్ళ ముందర భోజనం పెట్టి తినాకరా అంటే ఉంటావా? ఆకలి వేసినప్పుడు దొంగతనం చేసేది తినాలని పెద్ద మనిషికి. అలాంటిది మరి ఎదురుగా దొరికినప్పుడు ఎందుకు వదిలేస్తాడు? ఓకే.